వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ చెరువులు అలాగే పార్కులు ఆక్రమణలకు గురి కాకుండా అలాగే వాటిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించకుండా కూడా ప్రత్యేక సంస్థ అంటే హైడ్రా అనే సంస్థను అయితే ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్గా ఏవి రంగనాథన్ కూడా ప్రస్తుతం బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం కూడా ఈ నెక్లెస్ రోడ్లోని బుద్ధభవన్లోని 7th బ్లాక్లో అయితే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఈ హైదరాబాద్ మొత్తం మీద కనుక ఎక్కడ ఆ ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి అలాగే చెరువులు పార్కులు ఆక్రమణకు గురి కాకుండా ఉండటానికి మాత్రం ఈ సంస్థ అయితే తోడ్పడుతుంది. అదేవిధంగా అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఆక్రమణలకు సంబంధించి అయితే ఫిర్యాదుదారులు ప్రతి సోమవారం కూడా బుద్ధభవన్కు వచ్చి ఫిర్యాదులు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సోమవారం బుద్ధభవన్లో అయితే ఫిర్యాదుదారులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు, వేటి గురించి వాళ్ళు ఫిర్యాదు చేయబోతున్నారు. సార్ నమస్తే సార్, మీ పేరండి? శివకుమార్, ఎదిలాబాద్ గ్రామము, మండలం గట్కేశ్వరు, జిల్లా మేడ్చల్ జిల్లా. చెరువు విస్తీర్ణము దాదాపుగా 200 ఎకరాల పైన, సుమారుగా 200 పైన ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. అది చెరువు చుట్టుముట్టంతా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట కానీ ఎప్పుడు కానీ వచ్చి అంత మట్టి పోసుకుంటా ఇండ్లు కట్టేసుకుంటా పోతున్నారు. ఇది దాని గురించి నేను ఇక్కడికి రావడం జరిగింది. సార్కు విన్నపం చేయగా నేను కోరుచున్నాను. అంటే ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? ఇదే ఫస్ట్ టైము. నాకు ఈ మధ్యలోనే తెలిసింది. ఎదిలాబాద్ గ్రామము, జిల్లా మేడ్చల్, గట్కేశ్వర్ మండల్. ఇక్కడ మరో ఫిర్యాదుదారు ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటండి? అశోక్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొత్తపేట. అంటే దేనికి సంబంధించి వచ్చారు? ల్యాండ్ పార్కు సార్. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ఇంకా ల్యాండ్స్ కూడా కబ్జా అవుతున్నాయంటే నిజంగా మేము సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం. ఆయన ఉన్న పట్టుదల, ఆయన ఒక మంచి విచక్షణ కల మనిషి అయిన కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా కబ్జా కోరులు ఇంకా వాళ్ళు కబ్జా చేస్తుంటే అసలు నిజంగా మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేది నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. కాబట్టి మన రంగనాథ్ గారికి నేను వినిపించుకోవడానికి వచ్చాను. కోహెడ విలేజ్ 951, 952 సర్వే నెంబర్ 7.28 గుంటాస్ ఎకరాలు, 7 ఎకరాల 28 గుంటల గల భూమిని ఒకడే సమ్మిరెడ్డి బాలరెడ్డి అనే వ్యక్తి మొత్తం కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎంత చెప్పినా మేము వినట్లేదు. ఆర్డీఓ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, ఎంఆర్ఓ చెప్పాము. చివరికి కనీసం రంగనాథ్ గారికి మన హైడ్రా కమిషనర్ గారిని చెప్పుకుంటే మాకు కనీసం ఆ భాగ్యం కలిగినందుకు మేము సంతోషపడుతున్నాం. సారణ మా మీద దయ ఉంచి ఈ యొక్క పరిణామాన్ని ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకొని మాకు ఇమ్మీడియట్లీగా మాకు భూమి ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాము. మా ప్లాట్లు 170 ప్లాట్స్ సార్. టోటల్ అందులో 170 ప్లాట్లు ఉన్నాయి. అందులో చాలామంది వచ్చాము ఇక్కడ. దయచేసి మీరు ఈ యొక్క విషయం మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మాకు న్యాయం చేయగలరని కమిషనర్ గారిని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెద్దంబర్పేట విలేజ్ నుంచి వచ్చానండి. పెద్దంబర్పేటలో ఓఆర్ఆర్ సర్వే ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్లో ల్యాండ్లు పోయిన వాళ్ళందరికీ ఒరిజినల్ అసైనీస్ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేసి మళ్ళీ పట్టాదారులకి R&R ప్యాకేజ్ కింద ల్యాండ్ ఇవ్వడానికని ల్యాండ్ సేకరించారు. సేకరించిన ల్యాండ్ని ఓఆర్ఆర్ ఆఫీసర్లు గుర్తు తెలియని వ్యక్తులకి R&R ప్యాకేజీని కబ్జా చేస్తున్నారని నేను 5 సంవత్సరాల నుంచి ఫిర్యాదులు ఇస్తుంటే పట్టించుకోలేదు. హెచ్ఎండి ఆఫీసర్లు పట్టించుకోకుండా అతనికే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిర్రు రహస్యంగా. దాని గురించి అని నేను రంగనాథ్ సార్ని ఇప్పటికి 3వసారి కలుస్తున్నాను. అయితే వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇది హెచ్ఎండిఏ పరిధి కిందకి వస్తుంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని దీన్ని విజిలెన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు హైడ్రా కమిషనర్ సార్ ఇద్దరు కలిపి దాన్ని పర్స్యూ చేస్తున్నారు. ప్రాసెస్లో ఉందండి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఎలాగైనా డాక్యుమెంట్స్, ఇల్లీగల్గా జరిగిన డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓవరాల్ ల్యాండ్ లూజర్స్కు మాత్రమే ఇచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు సార్. అంటే మేడం ఇప్పుడు ఇది 3వసారి రావటం అంటున్నారు. ఇదివరకు 2 సార్లు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? తీసుకున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. నేను అన్ని జిరాక్స్ కాపీలు అవి ఇచ్చేసాను. హెచ్ఎండిఏకి వెళ్ళిరు, వాళ్ళతో కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలి కదా. ల్యాండ్ మీదకి వెళ్ళి కూలగొట్టడం అంత ఈజీ కాదు కదా. మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, అది చేశారు ఇది చేశారు. వాళ్ళు చేయకపోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చేస్తుంటే వీళ్ళు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కలిసి దీనిని వ్యతిరేకిస్తున్నారు. హైడ్రాని, రంగనాథ్ సార్ని ఏ ఒక్క సామాన్య ప్రజలు వ్యతిరేకించడం లేదు. ఓన్లీ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళని, పేదవాళ్ళని ముందు పెట్టి 10 ఎకరాలు 20 ఎకరాలు కోకాపేటలో అక్కడ కూడా ఎక్కడైనా సరే ఉంది, వాళ్ళే ఉన్నారు. నేను 3 సార్లు వచ్చి గమనించింది కూడా అదే. సాధారణ ప్రజలు ఎవ్వరూ హైడ్రాను వ్యతిరేకించడం లేదు. ఓన్లీ కబ్జాదారులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్కి కొమ్ము కాస్తున్న వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇది మాత్రం బల్ల గుద్ది చెప్పగలనండి. నేను నా తోటి రైతులు సామాన్య ప్రజలకు తెలియజేసేది అదే. ఎవరు వచ్చి కబ్జాదారుల వీళ్ళు ఎవరు ఎందుకు చెప్తున్నారని కొంచెం ఆలోచించండి. వాడు ఎగేసుకోపోమనగానే పోయి లొల్లి పెట్టడము, ఆఫీసర్ల మీదికి రాళ్ళు విసరడము ఇవి కాదు చేయాల్సింది. ఎవరి కోసం చేస్తున్నారు? ఒక బలమైన వ్యక్తి ఇక్కడ ఉంటే మా కబ్జాలు నడవయి, ఇంతకుముందు దోసుకునేవన్నీ బయటకు వస్తాయేమోనని ఇవన్నీ చేస్తున్నారు. మనం అన్నమే తింటున్నాం, వాళ్ళు కూడా అన్నమే తింటున్నారు. వాడు గడ్డి తినమని చెప్పంగానే తినే ముందు ఆలోచించాలి మనం ఏం తింటున్నాము అని. వాడు ఎందుకు చెప్తున్నాడు? వీడు కబ్జాదారుడా కాదా? 10 సంవత్సరాలు ఏం చేసిండు? ఇప్పుడు వచ్చి నువ్వు చెయ్యొద్దు పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు కనిపించలేదా 10 సంవత్సరాల నుంచి నీకు? 10 సార్లు తిరిగిన కేటీఆర్ని 4 సార్లు కలిసినానండి హెచ్ఎండి ఆఫీస్లో. ఏం చేసినావు అప్పుడు నువ్వు? నీ కిందునోడు డబ్బులు ఇవ్వమని అడిగిండు. అందుకనే మేము హైడ్రాని నమ్ముకున్నామండి. ఎవరైతే ఉన్నారో మంచి ఆఫీసర్లు ఇలాంటి వాళ్ళకి ఎవరికి లొంగని వాళ్ళైతేనే వీళ్ళకి కరెక్ట్. ఆ 10 సంవత్సరాలు ఎవరెవరు తిన్నారో పాత గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? తెలంగాణ రాకముందు జరిగింది అవన్నీ. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి. రాకముందుది 70 ఏళ్ళది వెనకేసుకొని మిమ్మల్ని 70 ఏళ్ళ నుంచి అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెచ్చుకున్న తర్వాత ఉన్నది 10 సంవత్సరాలు మీరే కదా, కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కదా ఫస్ట్ రావడం, తెలంగాణ సపరేట్ అయినాక ఇప్పుడు వచ్చింది. మాట్లాడండి. పాతవి తీయడం కాదు. పాతవి తీస్తే 10 సంవత్సరాలు ఎందుకు తీయలేదు నువ్వు? బయటికి తీయాలి కదా. అప్పుడు కూడా వచ్చినాయి కదా, ఇలా ఇదే ప్రజలు ఇవే అప్లికేషన్లు వచ్చినాయి కదా. అప్పుడు చెవులు వినిపించలే, కళ్ళు కనిపించలేదా? ఇప్పుడు ధరణిని అడ్డం పెట్టుకొని ఏమేం చేసినావో అవంతా పేద ప్రజలు బయటికి తీసుకొస్తుంటే వణుకు పుట్టి వాళ్ళనే డబ్బులు ఇచ్చి 5,000 10,000 ఇచ్చి ఎగదోస్తున్నావు. అన్నం తినేటోడు ఎవడు 5,000కు ఆశపడాడు, నీకు వంత పాడాడు. అది గుర్తు పెట్టుకొని విలేజ్లకు రావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రండి. హైడ్రాని వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఆ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చెప్పులతో కొడతాం మేము ఊర్లలోకి వస్తే కబ్జా చేసినోడు. అలాగే ఈ హైడ్రా కమిషనర్కి సంబంధించి హైడ్రా బుద్ధ భవన్లోకి అయితే మరో ఫిర్యాదుదారు శివ బుద్ధ సాధు గారు అయితే ఉన్నారు. వారు ఏ సంఘటన గురించి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దేని గురించి? మేము గత సంవత్సరం నుంచి కేదార్నాథ క్షేత్రం కడదామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. అయితే ఈ విషయ వివరణలో ఎక్కువ శాతంగా ఈ జగద్గిరిగుట్ట ప్రాంతం వచ్చేసి 348/1 సర్వే నెంబర్ 1500 ఎకరాల స్థలం. అది దాంట్లో చాలామంది ఇల్లులు కట్టుకున్నారు. తర్వాత అక్కడ వందల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర గల గుడి కూడా ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసేసి 14 ఎకరాల 10 గుంటలు వచ్చేసి ఎండోన్మెంట్ ల్యాండ్, మరియు ఇది గవర్నమెంట్కి సంబంధించింది 2000 సంవత్సరంలో డిక్లరేషన్ చేశారు. అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన పెట్టేస్తే ఆ ఉన్న 14 ఎకరాల్లో అందరూ అక్రమంగా కట్టేసుకున్నారు గుడిలు. ఎవరిది వాళ్ళు గుడిలు. గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు, ఎండోన్మెంట్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఒకళ్ళు గోశాల కట్టుకున్నారు, ఇంకొకళ్ళు వేరే గుడులు కట్టుకున్నారు, హనుమాన్ మందిర్ కట్టారు, అయ్యప్ప స్వామి గుడి కట్టుకున్నారు. అలా అన్ని గుడులు కట్టేసేసి దానికి పహారీ గోడలు కట్టేసేసుకొని ఇంకా ఇది మా గుడి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం అని చెప్పేసి ఈ విధమైన డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు అక్రమంగా అక్కడ గుడులన్నీ కట్టేసేసుకున్నారు వాళ్ళు. ప్రభుత్వం నుంచి వాళ్ళకి అనుమతులు లేవు, ఎండోన్మెంట్ నుంచి లేదు, అంటే దేవాదాయ ధర్మదాయ నుంచి. ఇప్పుడు నేను సంవత్సరం నుంచి గుడి గురించి తిరుగుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చారు అక్కడికి. అంటే అక్రమంగా ఈ విధంగా కడుతున్నారని చెప్పేసి చాలా గుడిలు, కమిటీ హాళ్ళు, తర్వాత వేరే కడుతున్నారని చెప్పేసి ఉద్దేశంగా అక్కడికి రావడం చేత మేము కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. స్వామి ఇట్లా కేదార్నాథ్ ఆలయం అక్కడ గుడి మీద కడదామని 500 గజాల స్థలం గురించి చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, చాలా నెలల నుంచి. మీ దృష్టికి తీసుకొని వస్తే అని చెప్తే స్వామి గారు ఏం చేశారంటే మొన్న వారం కాకుండా అంతకు ముందుకు వారం, ఇది నేను రావడం ఇది రెండోసారి, ఆయన గారు హామీ ఇచ్చారు అక్కడ అక్రమంగా కట్టిన అన్నీ తీసేస్తున్నాము. అక్కడ గుడిలకు సంబంధించిన విషయ వివరాలు కాకుండా అక్రమంగా ఎవరెవరైతే కబ్జా చేసేసుకొని కట్టి ఇప్పుడు నామమాత్రంగా దేవీ దేవత విగ్రహాలు పెట్టుకొని చుట్టుపక్కల గోడ కట్టేసి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి అక్కడ గుడిలనే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ పైన కూడా. అలాంటి వాళ్ళ విషయం కూడా నేను స్వామి గారికి ఎఫ్ఐఆర్ తర్వాత డీటెయిల్స్ నేను కంప్లైంట్ ఇచ్చి నేను కూడా చాలామందిని పోలీస్ అధికారుల ద్వారా మాట్లాడించి కూడా అది కేసు కూడా నడుస్తుంది. ఏప్రిల్ 4వ తారీఖు కేసు ఉంది. ఆ విషయంలో కూడా తిరుగుతున్నాం. అలాంటి వాళ్ళు చలామణిలో ఉన్నారు. కానీ ధర్మంగా న్యాయంగా గుడి కావాలి, గుడి గురించి స్థలం కావాలి అన్న విషయంలో చూసుకుంటే అక్రమంగా కట్టేసరికి ప్రభుత్వాలు కూడా ఏం నిర్ణయాలు చెప్పలేకపోతున్నాయి. ఇప్పుడు అదృష్టమో ఆ దైవ నిర్ణయమో ఇప్పుడు ఆయన గారు అక్కడ దాకా రావడం చేత, కమిషనర్గా ఈ ఎండోమెంట్ అధికారి అక్కడికి రావడం చేత రంగనాథ్ గారు విషయాలన్నీ ఆయన గారికి కళ్ళకు అద్దినట్టుగా తెలిసింది. ఇది నిజంగా అక్రమం జరుగుతుంది ఇక్కడ. వెంకటేశ్వర స్వామి గుడి అని అంటే ఆయనకు సంబంధించిన వాతావరణంలో అందరూ కబ్జాలు చేసుకోవడం ఏంది, ఈ విధంగా పోవడం ఏందని ఆలోచన చేసి స్వామి గారు కూడా
మాట ఇచ్చారు. అలాంటి విషయంలో గుడిలు కట్టుకునే విషయంలో కానీ అక్రమమైన విషయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం అందులోకి వస్తుంది. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా స్పందించారు ఇలాంటి విషయాల్లో. మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్ గారిని కలిసాము మొన్న వెళ్ళి. కలెక్టర్ గారు చాలా మంచి స్పందించారు. ఎంఆర్ఓ గారిని కలిసాము, గాజుల రామారావు ఎంఆర్ఓ గారిని. వాళ్ళందరూ ప్రతికూలంగా స్పందన చేసి మేము వస్తున్నాము స్వామి, అక్రమంగా కట్టడాలు చేయడం చేత చాలామంది 60 గజాలు 80 గజాల స్థలాలు అమ్ముతున్నారు దేవాలయం సంబంధించినవి. అలాంటి వాళ్ళందరికీ ఒక నియమాన్ని అప్పచెప్తాం మేము, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గుడి విషయంలో కేదార్నాథ్ లాంటి ఒక మహాక్షేత్రాన్ని కడుతున్నారంటే చాలామందికి మంచి జరుగుతుంది అన్న వ్యూహంతో గుడిలని దేవాలయాలని ఆపే ఆలోచనలో లేము. అక్రమంగా ఎవరెవరైతే వచ్చి 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేసేసుకొని అందులో చిన్నగా గుడి కట్టేసుకొని ఈ ప్రాంతం అంతా నాదే అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి విషయం కోసం అని చెప్పి నేను వాళ్ళ మీద కేసు వేసి దానికి సంబంధించిన విషయ వివరణలు కాగితాలతో పాటు విత్ ప్రూఫ్స్ అక్కడ పెట్టాను. ఆయన గారు అన్ని పరీక్షలు చేశారు. స్వామి గారు చేసేసి ఏమన్నారంటే మరోసారి దృష్టికి వచ్చినప్పుడు నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్దామన్నారు. ఈరోజు పొద్దున కూడా నేను అక్కడ పోలీస్ అధికారులు కూడా చెప్పొచ్చాను, ఈ విధంగా జరుగుతుంది, రాత్రికి రాత్రి కడుతున్నారు, తర్వాత ఎవరు లేని సమయంలో చూసుకొని కట్టేసుకొని ఇదంతా మాదే, 40 ఏళ్ళ నుంచి ఉన్నాము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం అంటున్నారని చెప్పి విషయం కూడా చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులను కలిసాము, మేము ఎంఆర్ఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఎండోన్మెంట్లో అన్ని కమిషనర్ గారిని కలిసాము. కలిసిన తర్వాత పొలిటికల్గా ఉన్న అక్కడ ఉన్న వ్యక్తిగతంగా జగన్ గారు, కొలకొల జగన్ గారు, తర్వాత మరి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు కూడా మంచి స్పందన ఇచ్చారు ఇందులో. ఎందుకంటే అక్రమంగా కట్టుకున్న వాళ్ళది చాలా జరిగిపోతుంది. గుడులు గోపురాలు అనేది కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, చారిత్రాత్మకమైన జగద్గిరుటకి మంచి పేరు రావాలని చెప్పేసి వాళ్ళు కూడా గతంలో చెప్పాడు. ఆ విషయంలోనే మేము తిరుగుతున్నాం సంవత్సరం నుంచి. ఆ విషయం మాట్లాడుకోవడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇంకా సమయం ఉన్నదన్నారు మాట్లాడడానికి. మీడియా ద్వారా కూడా చాలామంది వచ్చారు, అక్కడికి ఎంక్వైరీ చేస్తున్నారు, అక్రమంగా కట్టినవన్నీ వాళ్ళందరూ రుజువు చేస్తున్నారు. అలాంటి దాంట్లో నేను కూడా కేదార్నాథ్ ఆలయం విషయంలో న్యాయబద్ధంగా ప్రభుత్వాలని మరియు ఇక్కడ నుంచి ఉన్న అందరి అధికారులని నా మనసులో ఉన్న మాట ఏంటంటే ధర్మాన్ని కాపాడడానికని చెప్పేసి అందరూ ముందుకు రావాలని చెప్పేసి కేదార్నాథ్ ఆలయ విషయంలో మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. చూశారు కదా, అంటే ప్రతి సోమవారం కూడా బుద్ధభవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం అటువైపు అంటే చెరువులు పార్కులు అక్రమాలకు గురైతే మాత్రం వాటిని పరిరక్షించడానికి వాటిని రక్షించుకోవడానికి అయితే ఫిర్యాదుదారులు అయితే వెల్లువెత్తుతున్నారు. వాటిని కూడా అంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గుర్తించి ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్లు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటిపై చర్యలు తీసుకుంటారని కూడా ఫిర్యాదుదారులు అయితే పేర్కొంటున్నారు. హైడ్రా ఒక్కదాంతోనే తమకు న్యాయం చేకూరుతుందని, హైడ్రా రావడంతోనే అటువైపు చెరువులు అయితేనేమి పార్కులు అయితేనేమి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుతున్నారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫిర్యాదుదారులు అయితే అభినందిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న సమాచారం. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.